బంగారం చాలా విలువైనది, చాలా కాస్ట్లీది. ఈ ప్రపంచంలో బంగారు ఆభరణాలు నచ్చని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ విధంగా బంగారం అందరికీ తెలుసు. కానీ అసలు బంగారం గురించి చాలామందికి తెలియని కొత్త విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. బంగారం తినొచ్చు అని ఎంతమందికి తెలుసు? అవును, బంగారం మన శరీరంలో శోషించబడకుండా మనం తిన్నా కూడా అది అలా బయటికి వెళ్ళిపోతుందే తప్ప మన శరీరానికి ఎటువంటి హాని తలపెట్టదు. అందుకే దుబాయ్లో ఉన్న ఒక కాస్ట్లీ రెస్టారెంట్లో గోల్డెన్ కప్ టీ అని అంటారు. దాని మీద టీ మీద ఒక బంగారు పూత పూసి, పలచటి బంగారు పూత పూసి ఇస్తారు. అది సుమారుగా మన కరెన్సీలో అరౌండ్ 1,20,000 అనుకుంటున్నా. అదేవిధంగా చాలా కాస్ట్లీ స్వీట్స్లోని, పానీయాల్లోని ఈ బంగారం లేయర్ని వేసి ఇస్తారు. అదేవిధంగా మన భూమి మీద ఉన్న బంగారం మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి పెడితే అది జస్ట్ 23 చదరపు మీటర్ల పరిమాణంలో ఉన్న ఒక ఘనాకారపు బాక్స్లో పెట్టొచ్చు. అంటే ఒక క్యూబిక్లో పెట్టొచ్చు. చాలా రకాల లోహాలు మన భూమిలోనే దొరుకుతాయి. కానీ ఎంతమందికి తెలుసు అసలు బంగారం అనేది మన భూమిలో పుట్టదు? ఎస్, బంగారం అనేది అసలు భూమిలో లేదు. బంగారం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సూపర్నోవా పేలుళ్ళు మరియు న్యూటాన్ స్టార్స్ అంటారు. ఆ స్టార్స్ ఢీ కొట్టేటప్పుడు వాటి పేలుళ్ళ వల్ల కొంత బంగారం వచ్చి మన భూమి మీద పడి అలా ఉండిపోయింది. ఇది కొన్ని అంతరిక్ష ఘటనల ద్వారా మన భూమిపైకి వచ్చిందే తప్ప మన భూమిలో ఎక్కడా కూడా బంగారం పుట్టదు. అదేవిధంగా బంగారం అత్యంత మలచదగిన లోహం. అంటే 1 గ్రాము బంగారాన్ని పల్చగా తయారు చేస్తే 1 చదరపు మీటర్ వరకు చేయొచ్చు. ఇది భూమి మీద ఉన్నటువంటి అన్ని లోహాల కన్నా అత్యంత మలచదగిన లోహం. బంగారం అంతరిక్ష పరిశోధనల్లో, ఎలక్ట్రానిక్స్లో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చాలా మంచి విద్యుత్ ప్రసార శక్తి కలిగే ఒక లోహం. అందుకే దీన్ని శాటిలైట్లలోని, అంతరిక్ష యాత్రికులు వేసుకునే స్పేస్ సూట్లలోని, ఎలక్ట్రానిక్ చిప్స్లోని ఉపయోగిస్తారు. అండ్ అందరికీ ఆశ్చర్యపరిచే ఇంకొక విషయం ఏంటంటే మన శరీరంలో కూడా కొంత బంగారం ఉంటుంది. ఒక సగటు మనిషి శరీరంలో సుమారు 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. ఇందులో ఎక్కువ శాతం మన రక్తంలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ భూమి మీద బంగారాన్ని ఏది నాశనం చేయలేదు. బంగారం తుప్పు పట్టదు, బంగారం తాలూకు రంగును మార్చలేరు. అందుకే బంగారం ఎన్ని శతాబ్దాలు, ఎన్ని దశాబ్దాల తర్వాత కూడా అది మెరుస్తూనే ఉంటుంది. అదేవిధంగా మన భూమి మీద ఉన్న బంగారం కన్నా సముద్రంలో కొన్ని ట్రిలియన్ల విలువ చేసే బంగారం ఉంది. కానీ దాన్ని బయటకు తీసేంత సాంకేతికత ఇంకా ఎక్కడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే చెట్లలో కూడా బంగారం ఉంటుంది. ఎస్పెషల్లీ యూకలిప్టస్ చెట్లు, అంటే నీలగిరి చెట్లలో కూడా కొంత బంగారం ఉంటుంది. ఈ చెట్లు నేలలోని బంగారు కణాలని తమ శరీరంలోకి తీసుకుంటాయి. కొంతమంది సైంటిస్టులు చెట్ల ఆకుల్లో బంగారు కణాలను కనుగొన్నారు. అదేవిధంగా బంగారం అంటే ప్యూర్ బంగారం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ మీరు ఎప్పుడైనా పట్టుకుంటే దాన్ని మన చేతులతో సులభంగా నొక్కి మడత పెట్టవచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుంది. అందుకే మనం వేసుకునే జ్యువెలరీస్లో కానీ, ఆర్నమెంట్స్లో కానీ 24 క్యారెట్ని వాడరు. 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.